చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కనేమో రెండు పార్టీలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య ఏదైతే కొంతమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు, విభేదాలు, వీటన్నిటినీ వేడాలి. మీరు సఖ్యతతో, సహకారంతో పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఏదో ఒక పార్టీ రూల్ చేస్తే అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం పరిశీలిస్తే రెండు పార్టీల మధ్య ఎందుకు ఇంత గ్యాప్ పెరుగుతుంది, ఎందుకు ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అనే ప్రశ్నే ఇటు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. చర్చ జరుగుతుంది. తాజాగా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది జనసేన నాయకులపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడులు చేయిస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి భౌతికపరమైనటువంటి దాడులకు దిగుతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే చింతమనేని ప్రభాకర్ ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఆయన మాట్లాడే తీరు కానీ, వ్యవహరించే విధానం కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కరిని తప్పుపడతారు. ఆ మధ్య రెవెన్యూ అధికారిపై దాడి, జర్నలిస్టులపై దాడి, ఇట్లా ఒక్కరిని కూడా వదిలిపెట్టు. ఆయనకి ఏదైనా ఒక ప్రశ్న వేస్తే దానికి సంబంధించి ఇంకా దాడే. ఆయన అలాగే ఉంటారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో అనుచర బృందం అదే పరిస్థితి. తాజాగా జరిగినటువంటి ఒక ఇష్యూ ఇప్పుడు కూటమిలో మళ్ళీ అగ్గి రాజేసిందా అంటే ఎస్, అవుననే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. నూజివీడు మండలానికి సంబంధించినటువంటి జనసేన అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, ఆయనకు దెందులూరు నియోజకవర్గంలో ఒక ప్రాంతంలో పొలం ఉంది, కౌలు రైతుగా ఉన్నారు. దానికి సంబంధించి ఆయన మిత్రులు కానీ, ఆయన బంధువులు కానీ, కుటుంబ సభ్యులపై గత కొంతకాలంగా ఈ యొక్క చింతమనేని అనుచరులు టార్గెట్గా పెట్టుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. అది ఆ వివాదం కాస్త భౌతిక దాడులకు దిగటం, దానికి సంబంధించి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం ఇప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశం. ఎందుకనంటే ఇప్పటికే కూటమిలో ఈ రెండు పార్టీల నేతలు గీత దాటి ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు. జనసేన అలా ఎప్పుడు చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి, అంటే ఆ పార్టీని తప్పుపట్టడం కాదు మా ఉద్దేశం, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం చెప్పొచ్చు. ఆ మధ్య డిప్యూటీ సీఎం వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులే దాన్ని రైజ్ చేశారు. ఎవరో జూనియర్సో లేకపోతే చిన్న చిన్న కార్యకర్తలు అంటే అనుకోవచ్చు. చంద్రబాబుకి విధేయతగా ఉండేటువంటి అతి సమీపంగా ఉండే నాయకులే ఆ అంశాన్ని రైజ్ చేశారు. తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. అయితే ఇటీవల ఎక్కడో ఒక చోట తెలుగుదేశం, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం, వివాదాలు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు జనసేన జెండాను అంటే దిమ్మను ధ్వంసం చేశారు అని, అలాగే విజయవాడలోనే రూరల్లో ఎనికేపాడు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం. అలాగే రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో ఇదే రకమైనటువంటి వ్యవహారం. రేషన్ షాపు డీలర్లకు సంబంధించి ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరి మధ్య తలెత్తినటువంటి వివాదం ఘర్షణకు దారితీసింది. తాజాగా ఇదిగో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని వ్యవహారం. మీర్జాపురం గ్రామానికి చెందినటువంటి ఎర్రంశెట్టి రాముకి ఒక దుగ్గిరాళ్ళు కొంత పొలం ఉంది. ఆయన మాత్రం నూజివీడు మండలానికి సంబంధించి జనసేన నాయకులు ఉన్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పొలాన్ని సాగు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఆ యొక్క స్థల వివాదం కానీ లేకపోతే పార్టీపరమైనటువంటి అంశాలు, గతంలో ఉన్నటువంటి వివాదాలను దిగా తీసుకొని ఇప్పుడు ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది జనసేన నాయకులు
ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇప్పటికే ఎవరైతే ఎర్రంశెట్టి రాము ఆయన అనుచరులు ఉన్నారో వారు లోకేష్కి ఫిర్యాదు చేశారట. ముఖ్యంగా జనసేన ప్రధాన పార్టీకి కూడా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు జనగలం. ఇట్లా ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు అనేది వారు బాధపడుతున్నటువంటి అంశం. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఎందుకు ఈ యొక్క నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య, అనుచరుల మధ్య, అభిమానుల మధ్య ఈ ఘర్షణ వాతావరణం, వివాదాలకు కారణమయ్యేటువంటి అంశాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఏదైతే డిప్యూటీ సీఎం వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎక్కువయ్యాయి. అంటే ఇదేదో రాజకీయ కుట్ర ఉంది అనేది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో పరిపాలనా పరంగా ముందుకు వెళ్ళాలి. ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, చేసిన హామీలను నెరవేర్చాలి. చాలా ఒక పెద్ద బాధ్యత కూటమి నేతల మధ్య ఉంది. ఎన్నో అంశాలు, మరెన్నో అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా బయటకు లాగుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ రెండు పార్టీల నేతల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు ఇరు పార్టీల అధినాయకులకి తలనొప్పిగా మారాయనే చెప్పాలి. వారు రోడ్డెక్కి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాపై దాడులు చేస్తున్నారు, మాకు రక్షణ కల్పించండి, న్యాయం చేయండి, చింతమనేని అనుచరులు అలాగే చింతమనేనిపై చర్యలు తీసుకోండి అని మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఫిర్యాదు చేయడం అనేది చాలా విచిత్రమైనటువంటి అంశం. మొత్తానికైతే ఏదో జరుగుతుంది, కావాలని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది కూడా బాగా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. కేవలం దెందులూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. మొత్తానికైతే ఇది హైకమాండ్ రెండు పార్టీలకు సంబంధించి నోటీసు వెళ్ళింది. ఏం చేయాలి ఏంటి? చింతమనేని ప్రభాకర్కు గతంలోనే ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు క్లాస్ స్పీకర్ అయినా సరే ఆయన బుద్ధి మాత్రం మారడం లేదు. ఏదో ఆయన ఒక సినిమాలో విలన్ లాగా బిహేవ్ చేయటం, అక్కడ దళితులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం, ఏదైనా ప్రశ్న వేస్తే క్వశ్చన్ చేస్తే వారిపై దాడి. ఆ మధ్య జర్నలిస్టులను కూడా ఆయన అలాగే చేశారు. ఒక 3 జర్నలిస్టులకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లను ఆయన తీసుకుని కారులో వెళ్ళిపోయాడు. అంటే ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాము? ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు? గతంలోనే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి చింతమనేని ప్రభాకర్కు సీటు ఇవ్వద్దు, అది జనసేనకు కేటాయించండి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఆయన వ్యవహార శైలి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా ఆయన అపోజ్ చేసినటువంటి పరిస్థితి. పబ్లిక్ కూడా కొన్ని వర్గాలకు సంబంధించి ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయినా సరే 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు, గెలిచారు. లాస్ట్ టైం ఓడగొట్టారు. మొత్తాన్ని చూడాలి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి ఘటనలు జరగటం కూటమికి చాలా నష్టం వాటిల్లే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. మరి చింతమనేనికి ఎట్లాంటి బ్రేక్ వేస్తారు అధినేత నారా చంద్రబాబు నాయుడు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకనంటే క్రమశిక్షణాపరమైనటువంటి అంశాల్లో నాయకులు దారి తప్పితే అది తెలుగుదేశం పార్టీకే కాదు, ఇప్పుడు కూటమికి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది 3 పార్టీలు కాబట్టి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి యాటిట్యూడ్తో, బిహేవియర్తో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి అని చెప్పి అక్కడ స్థానికులు, జనసేన పార్టీ నాయకులు కూడా ఆయనకు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. ఎన్నో సందర్భాల్లో చూసి ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఎంత బాధాకరం, సిగ్గుకరమైనటువంటి విషయం చూడండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 పార్టీలు, 3 పార్టీలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా టీడీపీ అలాగే జనసేన, ఈ 2 పార్టీల మధ్య ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది. మొత్తానికి ఇది ఏ స్థాయికి వెళ్తుందనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.